హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధిస్టైల్ తెలుగు. నేను దివ్య, మీ అందరికీ స్వాగతం చెప్తాను. ఈరోజు మీ అందరితో నేను సింపుల్ రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఫ్రైడ్ రైస్ అంటే మీకు మూడ్ లేదు కర్రీ చేయాలి, లేకపోతే బాక్సెస్కి లేట్ అయిపోతుంది కర్రీ మళ్ళీ రైస్ అన్నీ చేసేటప్పటికి. సో ఈ రెసిపీ మీరు చేస్తే మీకు చాలా టైం సేవ్ అవుతుందండి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసేసుకున్నాను. మీరు ఆయిల్ లేకపోతే బటర్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఆయిల్ వచ్చేసి బటర్ రెండు యూజ్ చేస్తున్నాను. ఇట్ డిపెండ్స్ టు యూ. మీ పిల్లలు బటర్ ఇష్టపడతారంటే మీరు ఓన్లీ బటర్తో కూడా చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి కొంచెం మంచిగా వేడైతే వెయిట్ చేయండి. వేడైన తర్వాత వచ్చేసి దీంట్లో జీలకర్ర, ఆవాలు, లేకపోతే ఓన్లీ జీలకర్ర కూడా వేయచ్చు. సో ఈ విధంగా మెల్ట్ అయిపోయిందండి. సో దీని తర్వాత వచ్చేసి నేను కొంచెం జీలకర్ర వేసాను. అండ్ దాని తర్వాత నేను పచ్చిమిర్చి వేసాను. కావాలంటే మీరు ఆవాలు కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసిన తర్వాత నేను ఆనియన్ వేసాను. ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ నేను మంచిగా తురుముకున్నానండి. ఆ తురిమినది నేను వేసేసాను. కొబ్బరి తురిమేది ఉండదు కదా, దాంతో నేను తురుముకున్నాను. సో దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకోండి ఒక 1 minute దాకా. ఎందుకంటే అల్లము వెల్లుల్లిలో ఏదైతే కొంచెం టేస్ట్ ఉంటుందో, అది కొంచెం పచ్చివాసన ఉంటుందో అది పోతుంది. సో దాని తర్వాత నేను దీంట్లో క్యారెట్ యూజ్ చేశానండి. మీరు కావాలంటే కూడా మీ ఇంట్లో ఏదైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అది యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో నేను క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ది మాత్రమే ఇక్కడ నేను యూజ్ చేశాను. మీరు కావాలంటే టమాటా, ఇంకా మీ ఇంట్లో ఏదైతే వెజిటేబుల్స్ ఉంటాయో ఆ వెజిటేబుల్స్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేసాను. సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఏ వెజిటేబుల్ వేసినా కూడా అది సాఫ్ట్ అయిపోతుంది తొందరగా. ఓకేనా? సో దీన్ని వచ్చేసి నేను ఒక 5 minutes దాకా కొంచెం కరివేపాకు వేసేసాను. అండ్ కరివేపాకు వేసిన తర్వాత నేను ఒక 5 minutes దాకా మూసి పెట్టేస్తాను. మూసి పెట్టిన తర్వాత 5 minutes తర్వాత దీన్ని తీస్తాను. సో ఇప్పుడు 2 minutes అయిపోయిందండి. 2 minutes అయిపోయిన తర్వాత చూడొచ్చు, చాలా సాఫ్ట్గా అయిపోయినాయి. మీకు గ్రీన్ పీస్ చూస్తేనే అర్థమవుతుంది చాలా సాఫ్ట్గా అయిపోయినట్టు. అండ్ దీంట్లో నేను ఏదైతే రైస్ ఉందో ఆ రైస్ నేను దీంట్లో వేసేస్తున్నాను. మీది కావాలంటే రాత్రి రైస్, లేకపోతే పొద్దున్న ఈవినింగ్ రైస్ ఏం చేయాలి అర్థం కాకపోతే ఈ విధంగా ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోవచ్చు. ఇది పిల్లలకి చాలా నచ్చుతుందండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లల కోసం, పెద్దల కోసం ఎవరైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో నేను కొంచెం గార్నిషింగ్ కోసం ధనియా ఇస్తాను. అండ్ నా ఫ్రైడ్ రైస్ రెడీ. సో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరందరూ కూడా ఈ రెసిపీ షేర్ చేసి మీకు ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకే, బాయ్, ఐ లవ్ యూ, టేక్ కేర్. నేను మళ్ళీ కలుస్తాను కొత్త వీడియోలో. బాయ్.